చిన్నప్పుడు చుట్టాల ఇంటికాడ తయారుగా పొరపోదాం. అమ్మ ఇంకో 2 రోజులు ఉందా అమ్మ, ఎందుకమ్మ ఇట్లా ఎత్తావు? మళ్ళీ నాడొద్దాంపా. కొడుకుని ఉంచరాదక్క, చిన్నతో ఆడుకుంటాడు. నేను మళ్ళీ తీసుకొచ్చి తోలిపోతు పోరాదు. చిన్నపిల్లలు కాదు చెల్లె, గట్నే అంటారు. చిన్నమ్మ ఉండమన్నది కానీ ఎందుకట్లా ఎత్తును? నువ్వు వాడిని కొట్ట, వాడి నిన్ను కొట్ట, లాగలు పరిశ్రమ వాడి ఆవులకాలు ఇరగొట్టి అన్నట్టు మీ వల్ల మేము దూరం అవుతాం. ఏం కాదు అక్క, నేను సర్ది చెప్తుంది. అట్లా కాసేళ్ళే వద్దు, మళ్ళీ తిను. బాగా తిడతాడు కాదు, వచ్చి గిన్ని రోజులు ఇన్నే ఉంటే ఎట్లనే. పెద్దగా అయినాక చుట్టాలు ఇంటికాడు ఉంటే అమ్మ గంట పని చేసిరా చెల్లె? అవునక్క. అమ్మాయి రావే. ఏంద్రా అక్కడ పిల్లలు వెళ్తున్నావు? ఇట్లా అమ్మ. చెల్లె నేను మళ్ళీ వస్తా. సరే అక్క. ఏంద్రా చెప్పు. ఎన్ని రోజులు ఉందా అమ్మీడ? ఇంటికి పోదామా వద్దా? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? ఏమైనా పెద్ద ఎలా పెట్టినట్టు చేస్తున్నావు? ఏం పడేస్తావయ్యా? ఇంకెన్ని రోజులు ఉందా మేడ? మనకి ఇల్లు సంసారం లేదా? మీ బాబు అయినప్పుడు మీ బాబు తడిపోతావు కాపోయిందా? 4 రోజులు కూడా తురుతుంది సార్ నన్ను. నువ్వు నాకు అత్తవైపోయినావురా. ఇంటికాడ మా అత్తమ్మ అనుకున్నా కానీ నీతో సాగుంది నాకు. వాళ్ళు ఉండాలని అంటారు, నువ్వేమో పోదాం అంటారు. ఉండమనపోతే పొమ్మంటారా ముఖం మీద? నీకెన్ని రోజులు ఉన్నావు ఈడ బుద్ధి తిరగట్లేదు. ఎవరకు బాడుకో పోదాం తీ. మళ్ళీ తప్ప నాతో రావాలి కానీ ఎక్కడికైనా పోతే అప్పుడు నీ సంగతి చెప్తా. సప్పుడేకి ఇంట్లో వాళ్ళు. చెల్లె మేము పోతామే. అయ్యో ఏమైంది అక్క, ఏమన్నాడు కొడుకు? మీ బాగా ఫోన్ చేసినాడు చెల్లె, ఇక పోతాను. మీ మరిది బాయికాడి వెండక్క, వచ్చినాక పోదురు కానీ ఆగురు. వద్దు చెల్లె, ఆలస్యం అవుతుంది. చెప్పరాదు మరిదికి. నేను చెప్తే ఇంటలేవు కదక్క. సరే అయితే మరి.